పండగంటే మనం చేసుకునే పండగ, మన పక్కింటోళ్ళు చేసుకునే పండగ, మన ఎదురింటోళ్ళు చేసుకునే పండగ కాదురా. అసలు ఈ పండగంటే ఏంటి? దాని ప్రాముఖ్యత తెలుసుకున్నావా అని అడిగాను. పండక్కి థియేటర్లో ఏ ఏ బొమ్మలు పడతాయో అడగండి, అది చెప్తాను. అంతేకాని పండగ గురించి అడగండి, నాకేం తెలీదు. స్కూల్లో కూడా అంతే. సంక్రాంతి హాలిడేస్ అని 3 రోజులు లీవ్ ఇచ్చేస్తున్నారు, కానీ అసలు ఆ సంక్రాంతిని ఎందుకు చేసుకుంటున్నామనే విషయం ఎవ్వరూ చెప్పరు. అలా ఏడుస్తున్నారా మీ చదువులు? చదువు అంటే మార్కులు వేయటం మాత్రమే కాదు, మనిషి యొక్క మానవత్వానికి మూలమైన మన సాంప్రదాయాల గురించి కూడా తెలుసుకోవాలి. ఏడాది మొత్తం మన రైతులు కాయ కష్టం చేసి చెమటోడ్చి మరీ పంటని సాగు చేస్తారు. అలా సాగు చేసి పండించిన పంట ఈ నెలలోనే రైతుల చేతికి వస్తుంది. ఓహో, అయితే రైతుకి బాగా డబ్బులు వస్తాయన్నమాట ఇప్పుడు. అది రైతే రాజు అన్న రోజుల్లో రా. ఇప్పుడు ఈ పండగని రైతును దోచుకున్న వాళ్ళు చేసుకుంటున్నారా. అలా సంవత్సరం కాలం కష్టాన్ని సంతోషంగా మర్చిపోయి చేసుకునేదేరా సంక్రాంతి అంటే.